షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో 40 రోజుల ప్రార్థనా బలిపీఠం అనేటువంటి ఈ కార్యక్రమంలో జాయిన్ చేసిన దేవుని బిడ్డలందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి కీడు నుండి తప్పింపబడుటకు ప్రార్థించుట అనేటువంటి అంశాన్ని ధ్యానించబోతున్నాము. ఈ 40 రోజుల ప్రార్థన బలిపీఠము ద్వారా మీరు ఎంతగానో ఆత్మీయంగా బలం పొందుకుంటున్నారని, మీ ప్రార్థనా జీవితాల్లో ఎదుగుచున్నారని నమ్ముచు, అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాము. ప్రత్యేకంగా ఈరోజు ఈ అంశంలో మరి పాల్గొనడానికి, దీని గురించి నేర్చుకోవడానికి మీకు కలిగిన ఆసక్తిని బట్టి కూడా నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. చివరి వరకు వాక్యం విని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. మరి వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తి గల యావే, ప్రేమ గల పరలోకపు తండ్రి, జీవం కలిగిన నాయన, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇక్కడ వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. కీడు నుండి తప్పింపబట్టకి ఏ విధంగా ప్రార్థన చేయవలనో నాయన, ప్రతి కీడు నుండి, దుష్టత్వం నుండి, భ్రష్టత్వం నుండి తప్పింపబడి నాయన, మరి మేము దీవించబడి దీవెనకరంగా ఎలా ఉండగలమో మాకు బోధించండి. పరిశుద్ధాత్మదేవ, మీరు మాట్లాడండి. మా అందరితో కొంత సమయం ముచ్చటించి ఈ వాక్య వినుకల్లో ఆశీర్వదించమని నజరేయుడును సర్వశక్తిగా యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదువుదామా అండి? దేవుని వాక్యం నుండి 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనము. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. హల్లెలూయా. మరి కీడు నుండి తప్పింపబట్టకు ప్రార్థన చేయాలి అంటే, కీడు ఎక్కడి నుండి వస్తుంది, ఎవరి నుండి వస్తుంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. వీ హ్యావ్ అ రియల్ ఎనిమీ. వీ హ్యావ్ వన్ ఎనిమీ హూ ఇస్ రియల్. మనము అది కెనాట్ డినై ఇట్. సాతాను ఎవరిని మింగుదనా అని గర్జించు సింహం లాగా మన విరోధి, అపవాది, దుష్టుడు, మరి సాతాను అనబడేటువంటి వాడు ఇటు అటు తిరుగుచు ఎవరిని మింగుదునా అని చూస్తూ ఉన్నాడు. మరి అటు విరోధి మనకు ఉన్నాడు కాబట్టి, వాడు మనకి కీడు కలుగజేస్తాడు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. దాని విషయమే ప్రార్థన చేయాలి. దొంగిలడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు అని యోహాను రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. సాతాన్ని ఎవరిని నాశనం చేద్దామా, ఎవరికి కీడు కలగజేద్దామా, ఎవరిని ఏ పాపంలో పడేద్దామా, ఏ శోధనలో పడేద్దామా, ఇక ఇదే వాడి డ్యూటీ 24/7. ఎప్పుడూ సాతాను వాడి అనుచరులు దేవుని బిడ్డలను ప్రత్యేకంగా ఎలాగ కీడులో వేయాలా అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి కీడు నుండి మనల్ని తప్పించడం కోసం యేసుక్రీస్తు వారు సిలువలో అపవాదిని జయించినారు. హల్లెలూయా. సిలువలో అపవాది తలను చితకద్రొక్కి, వాడికి ఏ అధికారం లేకుండా వాడిని నిరాయుధుడిగా చేసేసి ఆయన బాహాటంగా వేడుక కనపరిచేశారు. కాబట్టి ఇప్పుడు కీడు విషయమే మనం భయపడనక్కర్లేదు, కానీ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేయమని పరలోక ప్రార్థన నేర్పిస్తూ శిష్యులకు బోధించారు కదా. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము అని మీరు ప్రార్థన చేయాలి అని ప్రభు బోధించారు. అంటే ఖచ్చితంగా కీడు రాకుండా ప్రార్థన చేయాలనే విషయం మనము గమనిస్తూ ఉన్నాము. మరి అక్కడ దుష్టుని నుండి అన్న పదానికి ఫుట్ నోట్స్లో మనం చూసినప్పుడు ఏముంది? కీడు నుండి మమ్మల్ని తప్పించుము అని మనం తండ్రికి ప్రార్థన చేయాలి. యేసు నామములో తండ్రికి మనం చేసే ప్రతి ప్రార్థనకి సమాధానం వస్తుంది. ప్రభు ఆ ప్రార్థన ఆలకించి అంగీకరించి దానికి మనకి జవాబిస్తారు. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. కీడులో పడకుండానట్టుగా, కీడు నుండి తప్పించబడినట్టుగా మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి కీడు నుండి తప్పించబడాలి అంటే ఎలాగ ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి విషయము ధ్యానించటకు ముందుగా మనము కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము మరి 4వ వచనం ఒకసారి చూద్దాము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. హల్లెలూయా. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పినప్పుడు ఏ కీడు మనల్ని అంటలేదు. హల్లెలూయా. ఆమేన్. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అనేటువంటి విషయం మరి 91వ కీర్తన 1వ వచనంలో రాయబడింది. ఆయన రెక్కల నీడలో మహోన్నతిని చాటున మనం నివసించినట్లయితే
సర్వశక్తిని నీడలో మనము విశ్రమిస్తాం. ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన మహిమ మన పక్షంలో పనిచేస్తాయి. మనము కీడు నుండి తప్పింపబడతాం. ఏ అపాయము మన గుడారం సమీపించకుండా ప్రభు మనల్ని కాపాడతారు. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బ అయినను, చీకటిలో సంచరించు తెగులకైనను, రాత్రిలో తగిలే బాణములకైనా, దేనికి కూడా మనం భయపడనక్కరలేకుండా ఆయన మనల్ని కాపాడతారు. కాబట్టి దేవుని సన్నిధానము మనకి సురక్షితనిస్తుంది. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు మేలు అని వాక్యం సెలవిస్తుంది. దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు మనము క్షేమంగా, సమాధానంగా, మనము మరి సేఫ్ అండ్ సౌండ్‌గా మనం ఉంటాము. హల్లెలూయా! ఆమేన్. కాబట్టి మన క్షేమము, మనము కీడు నుండి తప్పించబడుట అనేది ఆయనతో సహవాసం కలిగి ఉండుట, ఆయన రెక్కల నీడలలో విశ్రమించుట్లో ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అదే కీర్తనల గ్రంథం 15వ వచనంలో మనం చూసినప్పుడు, వాక్యంలో మనం చూస్తే అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఒకవేళ మీరు ఈరోజు కీడులో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, శోధనలో ఉన్నాను, పడిపోయి ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఇరకాటాల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, నష్టాల్లో ఉన్నాను, మరి మీరు ఏ సమస్యలో ఉన్నా కానీ, వ్యాధులు, వ్యసనాలు, కుటుంబ కలహాలు, యాక్సిడెంట్స్, నష్టాలు, ఏ సమస్యలో ఉన్నా, ఏ శోధన, వేదన, బాధల్లో ఉన్నా ఆయనకు మొర్ర పెట్టితే ఆయన ఉత్తరం ఇచ్చి శ్రమలో తోడై ఉండి మరి విడిపించి గొప్ప చేస్తానే గొప్ప వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నారు. అయితే శ్రమలో, కీడులో పడి దాని నుండి విడిపించబడట అనేటువంటిది గొప్ప విషయం. అయితే అంతకన్నా గొప్ప విషయము కీడులో పడకుండా ఉండడము. అది సాధ్యమేనా? అలాగా వీలవుతుందా? మనం అడిగితే మరి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 12వ వచనంలో ఉంది కదా, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయా!